1962లో వచ్చిన 'గుండమ్మ కథ' చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు. 'గుండమ్మ కథ' తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్. దీని వెనుక ఎన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. కన్నడ చిత్రం 'మనతుంబిద హెన్ను' నుండి రీమేక్ చేయబడింది. ఈ సినిమాకు టైటిల్‌ను అప్పటికే ఉన్న పాత్ర పేరుతోనే చక్రపాణి ఖరారు చేయడం ఒక ప్రత్యేకత. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలున్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుతో సినిమా టైటిల్ పెట్టడం విశేషం. ఈ సినిమా 17 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకొని విజయవంతమైంది. మైల్రాయ్ వంటి ఈ చిత్రం నందమూరి తారక రామారావుకి 100వ చిత్రం కాగా, అక్కినేని నాగేశ్వరరావుకి ఇది 99వ చిత్రం. అంతకుముందు వరకు పౌరాణిక చిత్రాలకే పరిమితమైన దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు మొదటిసారిగా తీసిన సాంఘిక చిత్రం ఇది. ఎన్టీఆర్ ఆహార్యం, అప్పటికే పెద్ద స్టార్గా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక సాధారణ పనివాడి పాత్రలో నిక్కర్ ధరించి కనిపిస్తారు. ఇది ఆయన అప్పట్లో చేసిన ఒక సాహసోపేతమైన ప్రయత్నం. సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నడిపే కారు వాస్తవానికి నిర్మాత నాగిరెడ్డి కుమార్లది. షూటింగ్ కోసం ఆ కారు పైభాగాన్ని తొలగించారు. ఈ సినిమాను తమిళంలో మనిదన్ మారవిల్లై పేరుతో ఏకకాలంలో చిత్రీకరించారు. తమిళ్ వర్షన్ అక్కినేని నాగేశ్వరరావుకు 100వ చిత్రం కావడం విశేషం. ఇతర వివరాలు: దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు, రచన డివి నరసరాజు, మాటలు పాటలు పింగళి నాగేంద్రరావు, నిర్మాత బి నాగిరెడ్డి, చక్రపాణి. తారాగణం: సూర్యకాంతం, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు. సంగీతం ఘంటసాల. ఛాయాగ్రహణం మార్కస్ బాట్లీ. నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్. విడుదల తేదీ జూన్ 7, 1962.